హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ నెల 31వ తారీఖు శని త్రయోదశి. అయితే చాలామంది ఏం చెప్తారు, ఏళ్ళనాటి శని ఉన్నవాళ్ళు కానీ, శనిమార్గదశ ఉన్నవాళ్ళు కానీ, దినాంతర్దశ ఉన్నవాళ్ళు కానీ, కంటక శని ఉన్నవాళ్ళు కానీ, అష్టమ శని ఉన్నవాళ్ళు కానీ, అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు కానీ, ఎవరైనా సరే గుడికి వెళ్ళండి, శివాలయంకి వెళ్ళండి, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, శనికి తైలాభిషేకం చేయండి, నువ్వుల నూనె దానం ఇవ్వండి, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. అది కొంతవరకు కరెక్ట్. యాక్చువల్గా ఇంకొంతమంది ఏం చెప్తారంటే, అసలు ఇవేం పట్టించుకోక్కర్లేదు, మీరు దానాలు చేయండి ఆ రోజు, లేదంటే మీరు ఎవరికైనా హెల్ప్ చేయండి, ఇలా చేస్తే శని సంతోషిస్తాడని చెప్తారు. ఏది కరెక్టో ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా సాటర్న్ వచ్చేసి మనకి స్కూల్లో ప్రిన్సిపల్ అన్నాడు. స్కూల్లో ప్రిన్సిపల్ ఎప్పుడు కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటాడు. సో దానివల్ల మనకి కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో ఈ పూజలు చేయటం, తైలాభిషేకాలు చేయటం, ఇవన్నీ ప్రిన్సిపల్ని హోంవర్క్ చేయకుండా హెల్ప్ అడగటం. ఒకవేళ ఎవరికన్నా ఎస్పెషల్గా శని 6లో కానీ 12లో కానీ ఉన్నప్పుడు, ఎవరికన్నా ఆరోగ్య సమస్యలు ఫేస్ చేస్తున్నప్పుడు, మీరు ఏదన్నా అనాథాశ్రమానికి కానీ, లేదంటే ఏదన్నా ఓల్డ్ ఏజ్ హోమ్కి కానీ వెళ్ళి వాళ్ళకి ఏదో హెల్ప్ చేయండి. ఎలా హెల్ప్ చేస్తే శని చాలా సంతోషిస్తాడు. మీకు స్కూల్లో ప్రిన్సిపల్ని బతిమలాడుకోవటం కంటే ఇచ్చిన హోంవర్క్ టైంకి చేసుకొచ్చేస్తే ప్రిన్సిపల్ చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడు మనమేమో శని కూడా యాజ్ ఇట్ ఈస్ అంతే. మనం మన పని మనం చేసుకుంటాం, మనం డిసిప్లిన్గా ఉంటాం, మనం లాయల్గా ఉంటా ఉంటే శని మనల్ని ఏం భయపడదు. ఒకవేళ పూజలు చేసుకుంటా శనీశ్వరుని అడుగుతారా, లేదంటే శనికి నచ్చిన పనులు చేస్తారా అనేది మీ ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓం నమః శివాయ.